మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే రాజా. అమ్మ, మన ఆడవాళ్ళం తెలియకుండానే ఎంతో ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడతాము అంటే చీరల మీదే. ఎక్కడ ఎన్ని షాపులు ఉండని, ఎన్ని మాల్స్ ఉండని, తర్వాత ఎన్ని ఏమంటారు, గల్లీ గల్లీకి ఒక షాప్ ఉంటది, గల్లీ గల్లీకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఉంటాయి. ప్రతి షాపులు ఫుల్ ఉంటాయి. ప్రతి షాపులో ఫుల్ ఉంటాయి. ప్రతి మొబైల్లో మనం ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా వాళ్ళు చీరలు అమ్ముకునే వాళ్ళే ఉంటారు. అంటే క్లాతింగ్ బిజినెస్ కి అంత డిమాండ్ ఉంది. సరే, ఇంత జరుగుతుంది, ఎంత మంది బిజినెస్ పెట్టినా కూడా మనం యూట్యూబ్ లో చూసినా ఏదన్నా వీడియోలో చీర బాగుంది అని మనం కావాలి అన్నామంటే సోల్డ్ అవుట్ మేడం, స్టాక్ అవుట్ అయిపోయింది. ఇదేంటి, గంటకే వీడియో చేసిన గంటకే స్టాక్ అయిపోయేవి కూడా ఉన్నాయి. అంటే ఆడవాళ్లకు ఏంటి ఇంత చీరల మీద వ్యామోహం, అసలు తెలియకుండానే మనం ఆడవాళ్ళం విపరీతమైన ఖర్చు పెడుతున్నామా? కొంతమంది మగాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే, వీళ్ళు పెట్టినంత పెట్టుబడి చీరలకి ఎవరూ పెట్టరు. పోనీ ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని ఒక్కసారే కడతారు, దాని మీద ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. దాన్ని మళ్ళీ మీరు రీసేల్కి వెళ్తే అసలు ఏం 100 రూపాయలు కూడా రాదు. పోనీ ఒకసారి కట్టిన చీర మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రిపీట్ ఉండకూడదు. అప్పుడు అంటే అమ్మ, పెళ్లిళ్ళు అంటే పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు, ముహూర్తము, రిసెప్షన్ ఇక్కడ వరకే ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే, పెళ్లి కూతుర్ని చేయడం, దానికి ముందు పసుపు దంచడం, హల్దీ, మెహందీ, పెళ్లి కూతుర్ని, తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు నటు చేయడం, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్, ఇన్ని ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా కొనాల్సిందే కదా అని కొంతమంది అనుకుంటారు, చాలా మంది. ఇంకొకరు ఎలా ఉంటారు, మనం ఆ రోజు ఆ ఫంక్షన్ కి ఆ చీర కట్టుకుపోయినా ఆవిడ వచ్చింది కదా, మళ్ళీ ఈ ఫంక్షన్ కూడా ఆవిడ వస్తుంది, సో మళ్ళీ ఈ చీర రిపీట్ అవ్వదు. ఆవిడ అసలు ఆ ఫంక్షన్ కట్టుకోవాలి. ఎవరన్నా ఒక్కళ్ళు చూసినా మనం ఆ చీర రిపీట్ చేయం. ఇది ఆడవాళ్ళ ఫోటోలో వస్తాయి కదా, మళ్ళా ఫోటోలో వస్తాయి. అదేంటండి ఇదే చీర ఇదే మీరు మొన్న కూడా కట్టారు కదా అంటారు. కానీ అంటే నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, కొంతమంది అతి తక్కువ మంది ఉంటారమ్మా, బట్టల మీద వాళ్ళకి వ్యామోహం తక్కువ ఉంటుంది, పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. నిజంగా అది చాలా హ్యాపీ, వాళ్ళకి అలాంటి మనస్తత్వం ఉన్నందుకు అది చాలా అరుదు. మనకు తెలియకుండానే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం శారీస్ పైన, మనం దానికి ఎందుకు అంత ఏదో ఒక డ్రగ్ కి అడిక్ట్ అయినట్టు మన ఆడవాళ్ళని చీరలకు అవుతున్నాం. ఆడవాళ్ళ చీరలు అంటే కంపారిజన్ అంతే. మీరు పెద్ద బార్డర్ కట్టున్నారు చీర, నేను అంతకంటే పెద్ద బార్డర్ చీర కావాలి నాకు. మీరు 10,000 చీర, నేను అది దాని మీద ఇంకో 2,000 ఎక్కువ వేసే వేలం పాటలాగా. అంతే అంతే. ఎంత అయిందండి ఈ చీర? 10,000 ఇక్కడికి వెళ్ళి ఇదిగోండి అలాంటి చీరే, నాకు ఇంకొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అంటున్నారు అని కొనేసుకుంటారు. అంటే ఇది వరకు అండి, మా చిన్నప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్ప, మా ఫ్యామిలీలో ప్రతి సంవత్సరం దసరాకు దీపావళికి మాత్రమే కొత్త బట్టలు అంతే. దసరా వచ్చిందంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 జతలు, మనకు అనిపించినవి కొనడానికి లేదు, 2 జతలు. మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందికి 2 జతలు, నీ ఇష్టం. దట్టు బడ్జెట్. మా నాన్నగారు షాప్ తీసుకెళ్ళినప్పుడు ఇదిగో ఇంత డబ్బులు ఇంతలోనే కొనుక్కోవాలి, నాకు ఆ పైది నచ్చింది కింద వద్దు అంటే కుదరదు. అంటే ఒక్కొక్క మనిషికి 2 జతలు ఇంతే, సంవత్సరానికి 2 జతలు, అంటే కొత్త బట్టలు ప్లస్ మళ్ళీ దీపావళి. అంతేగాని ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అసలు అంటే చీర కొనుక్కున్న తర్వాత అకేషన్ క్రియేట్ చేసుకుంటారు, అకేషన్ కోసం చీర కొనట్లేదు. అంటే ఇదంతా వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు చూడండి, నిన్న ఒక పెళ్లికి వెళ్ళారు, ఒక 25,000 30,000 చీర కట్టుకున్నారు. రేపు వెళ్తారా మళ్ళీ? రేపు ఇంకొకటి ఉంది, లేకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఉంది, మళ్ళీ అది కట్టుకోరిగా. ఎందుకంటే అది అందరు చూసేసారు, ఫోటోలలో వచ్చేసింది కాబట్టి ఇంకా దాన్ని అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇక ఏ రిపీట్ అవ్వదు అసలు. ఇక 2 సంవత్సరాలు అంతే, ఇంకా రాదు అది. ఇంకా దాని మీద కొత్త చీరలు 30 ఉంటాయి, బ్లౌజ్ కుట్టడివి ఇన్ని ఉంటాయి, బ్లౌజ్ కుట్టినాక కట్టడివి ఇన్ని ఉంటాయి. ఇంకొక ఆవిడ నాకు మొన్న ఎక్కడో కలిసి ఏదో అన్నారు. అన్న తర్వాత మీ చీరలు అదంటే అసలు చీరల గురించి మాట్లాడుతూ, యాండి నేను మొన్న ఒక చీర కొనుక్కున్నానండి, చీర చూస్తే ఇంట్లో పోతే అదే కలర్ అదే డిజైన్ ఉందండి చీర. అంటే ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని కట్టుకొని ఉన్నాయి, ఎన్ని కట్టుకోవాలి అనేది లేకుండా అది అంటే ఎస్, నిజంగా మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి ఎస్, డ్రెస్సింగ్ ఆల్సో ఇంపార్టెంట్. కరెక్ట్, మంచి డ్రెస్ చేసుకోవాలి, కానీ అది ఎంతవరకు ఎంతలో పెట్టాలి అనేది లేదు. దీనివల్ల మగవాళ్లకు అసలు ఇంట్లో ప్లేస్ ఉండట్లేదండి. వాళ్ళ మీద 2 ప్యాంటు 2 షర్ట్లు ఒక పాత మూట కట్టేసుకుని మంచాల కింద దోసుకుంటున్నారు లేక. ఎక్కడ చూసినా వాళ్ళవే. మీరు దివాంచీలో చూడండి, లోపల తలుపు తెరంగానది మంచాలు, ఈ మధ్య మంచాలు వచ్చినాయి కదా, సొరుగు మంచాలు, ఆ సొరుగులలో వీళ్ళవే, బీరువాళ్ళు వీళ్ళవే,
ఇంక ఎక్కడైనా సరే, ఎక్కడైనా మంచాల కింద అదేంటి దిళ్ళ కింద చీరలే, పరుపుల కింద చీరలే, ఎక్కడ ఎన్ని ఉన్నాయో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నదే కొనుక్కుంటారు, అవి కట్టుకోవడం తెలియదు. కొంతమందికి టైలర్లకు ఇచ్చేసి మర్చిపోతున్నారు. మర్చిపోతారు. అవునమ్మా. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రవాహం లాగా. మీరు ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, కొట్టుకుంటారు జనాలు. ఇగో నాకు అదే నచ్చింది, నేనే చెప్పానండి, నాకే నచ్చిందండి ఆ చీర, నేను తీసుకుంటానండి. అక్కడ పోయి మేనేజర్ దగ్గర పంచాయతీ, నేను చూశాను, ఇది మేడం ఇది ఒక్కటే చీర ఉంది మేడం. నేను ఒకసారి ఎప్పుడో మన షాపింగ్కి వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరికి ఒకటే చీర నచ్చింది. నాకు కావాలంటే నాకు, నాకు కావాలంటే నాకు, ఇద్దరికి అదే కావాలి. సరే అతని దగ్గరికి వెళ్ళారు, సేల్స్ మేనేజర్కి, మేడం ఒకటే చీర ఉంది మేడం, మీరు ఎవరన్నా. లేదండి నాకు ఇది నచ్చిందండి, నేను తీసేసుకుంటున్నానండి. అలా ఎలా ఉంటారండి? నాకు నచ్చింది, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ పెట్టిపోయాను, మీరు తీసుకున్నారు. ఏం చేశారు తెలుసా? లేదండి ఈ చీర ఎవరికి ఇరని చెప్పి మంచి పని. తర్వాత వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, తెలియదు మనకి. అంటే వీటి మీద అన్న వ్యామోహం ఉండాలి, కానీ మన పరిమితికి మించి అంటే ఉందనుకోండి, ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇది వరకు చీరలంటే ఉంటాయి, చీరలంటే 10, 15, ఒక 20 ఉంటాయి. ఇప్పుడు లెక్క పెట్టుకోవడానికి లేదండి. షాప్ లో ఎన్ని చీరలు ఉంటాయి, ఇంట్లో అన్ని చీరలు ఇంట్లో ఉంటున్నాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టొచ్చు, పార్కింగ్ లో పెడితే మొత్తం ఒక 10 టేబుల్ల నిండా చీరలు ఉంటాయి ఒక ఆవిడవి. అంటే మనం ఎంత ఖరీదైన చీరలు కొనుక్కున్నానండి, దానివల్ల మీకు రీసేల్ ఉండదు. మనతో పాటు మన ఇంట్లో పని మనుషులు కూడా పోటీ పడి కొంటారు. అమ్మా అవును. నువ్వు మొన్న బాబు ఫంక్షన్ కి ఒక చీర కట్టుకున్నావు కదమ్మా, అది ఎంత ఉంటదమ్మా? ఓ 15,000. పర్వాలేదమ్మా, నా జీతం 10,000 కదమ్మా, నెలకు 2,000 పట్టుకో, ఇంకొక 5,000 వేసి నాకు అలాంటి చీర కొనమంటున్నారు. ఇది వరకు ఇంట్లో పనిచేసే రాజుగారు, పనిచేసే ఆడవాళ్ళకి అమ్మ ఏదైనా ఒక పాత చీర ఉంటాయి అమ్మ కట్టుకుంటాను అనేవాళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తే ఏ రంగు పోయిందో, లేకపోతే కాస్త చెరుగులు పడిందో, ఏ పాతదో అది ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా సరే పని మనిషి అసలు అది అంటే మన ఇంట్లోకి వచ్చి పని చేస్తుంది అనే అప్పుడే తప్ప అది పని వాళ్ళలాగా ఉండట్లేదు. సో వాళ్ళు కూడా అంత అప్డేట్, వాళ్ళు కూడా అంతే, ఈ చీర ఆ చీర, ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్, ఈ క్వాలిటీ అన్ని వాళ్ళకి కూడా తెలిసిపోతున్నాయి. అంటే చీరల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దాని బదులు ఇంకా మీరు ఏదైనా కొనుక్కోండి, ఏదైనా కడుపు కావాల్సింది కాస్త తినండి. అది కాదు, అసలు ఉట్టిగా వెళ్తారండి, ఉట్టిగా మా ఫ్రెండ్ తో పాటు నేను షాపింగ్ వెళ్తానంటది. చేతిలో ఇంకా మీ గూగుల్ పేలో కార్డులో, ఇదివరకు కార్డులు ఇప్పుడు అన్ని గూగుల్ పేలే. ఆమె షాపింగ్ కోసము ఆమె కంటే ఈమె ఎక్కువ కొనేస్తుంది. అవును, నిజమే. ఎవరైతే పోయారో వాళ్ళు కొనుక్కోరు. ఈమె అంతకంటే ఎక్కువ కొనేస్తుంది. అంటే ఏమో ముందు ముందు ఏమన్నా ఫంక్షన్లు జరుగుతాయో ఏమో. అంటే ఎవరైనా మా ఇంట్లో మీ అబ్బాయి పెళ్లి చూపులు అంటే, అవునండి ఈ సంవత్సరం చేయదలుచుకున్నామనగానే ఇక్కడ కొనేసుకుంటుంది చీరలు. ఓ 4-5 చీరలు కొనేసుకుంటది. అది పెళ్లి కుదురుతుందో అల్లాడుతుందో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చీరలు కొనేసుకుంటున్నారు. కాబట్టి ఈ చీరల మీద ఎంత తక్కువ ఖర్చు పెడతా అంటుంది. అలా ఏమి లేదండి, మళ్ళీ కట్టుకున్న చీర కట్టుకోకూడదు అని ఏమి రూల్ లేదు. ఎవరు ఏమి అనరు, ఎవరు ఏమన్నారు. కాకపోతే అలా ఎవరి ఇది వాళ్ళది. ఎందుకు కట్టుకున్నావని నిలదీసేసి నువ్వు బయటకు వెళ్ళిపో, నువ్వు నిన్న కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకున్నావు, నువ్వు భోజనాలకు రావద్దు, నువ్వు ఫంక్షన్కి వద్దని ఏమి అనరండి. కాబట్టి మనం అంటే కంపారిజన్ మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ కంపారిజన్. ఆమె కట్టుకున్న చీర నేను కట్టుకోవాలి, నేను కట్టుకున్న చీర ఇంకో కొంతమందికి సాడిజం ఉంటుంది ఆడవాళ్ళకి. ఏమంటే ఈ చీర మళ్ళీ ఎవ్వరు కట్టుకోకూడదు, ఇలాంటి డిజైన్ ఒకటే ఉన్న డిజైన్ చూపించండి, ఎవ్వరు కట్టుకోకూడదు, ఒక్కదానే కట్టుకొని ఉండాలి చీర. ఏమండి ఈ చీర బాగుందండి, లేదండి ఇది ఒకటే ఎక్కడ దొరకదండి అంటే ఆవిడ పెద్ద గ్రేట్ గా ఫీల్ అవుతుంది, డాక్టరేట్ వచ్చినట్టుగా. కాబట్టి చీరలు అనేది అంటే ఈ మధ్యనండి ఒక 7-8 సంవత్సరాలు, దాదాపు 10 ఏళ్ల నుంచి చీరల పిచ్చి విపరీతంగా అయిపోయింది జనాలకి. కూడా అలాగే వస్తున్నాయి. తుమ్మిన ఫంక్షన్, దగ్గిన ఫంక్షన్, అంతే. అంటే క్రియేట్ చేసుకో, ఫంక్షన్ కాదండి, అది మనం క్రియేట్ చేసుకుంది. సో నా దగ్గర 15 చీరలు ఉన్నాయి, ఈ 15 చీరలకు సరిపడా మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి, రైట్ కదా. ఇంకొక ఆవిడ పెళ్లి, ఇంకా అక్కడ ఇప్పుడు ఎట్లా తయారవుతుందంటే రాజుగారు, పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదు. పెళ్లి కూతురుని మించి వడ్డాడాలు పెట్టుకొని, వంకీలు పెట్టుకొని, మేకప్ వేసుకొని, జడ కుచ్చులు పెట్టుకొని, పెళ్లి కూతురు వద్ద బుగ్గం చుక్కన పెట్టుకుంటే తప్ప మనకు పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదు. పెళ్లి కూతురు కంటే ఎక్కువ తయారైపోతున్నారు. అసలు ఎవరు పెళ్లికి వచ్చిందా పెళ్లి కూతురా తెలియట్లేదు మనకి. అలా తయారైపోతున్నారు అనమాట. పోటీ కదా, నువ్వేం కట్టుకుంటున్నావు, నేనేం కట్టుకుంటున్నాను, నీకంటే నేను మించిపోవాలా. ఇంకొక ఆవిడ అంటది, లేదండి నేను చాలా సింపుల్ గా వస్తానంటది, కావాలని చూసా పెద్ద గ్రాండ్ గా తయారైంది. ఈమె పాప ఆమె సింపుల్ గా, ఈమె కూడా సింపుల్ గా అక్కడ మళ్ళీ అయిపోయింది. అదేంటి మీరు ఇలా చెప్పారు, ఏవో లాస్ట్ మినిట్ లో తయారైపోయారు, అలాగే అంటారు. లాస్ట్ మినిట్ లో తయారైపోయారంటే దీనికి పిచ్చెక్కిపోతారు అనమాట. మళ్ళీ ఇంటికి ఇమీడియట్ గా కార్ వేసుకొని లేదా ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి ఆమెకి సరే ధీటుగా ఇంకా డబుల్ మేకప్ వేసుకొని వచ్చేస్తుంది.
అందుకని వీటన్నిటికి ఏంటంటే విపరీతాలు అంతే. సో అంతే. దేనైనా ఒక కంట్రోల్‌గా, ఒక పద్ధతిగా మీరు ఖర్చు పెట్టారనుకోండి, మగవాళ్ళ ప్యాంటు షర్ట్‌లు, బనియన్‌లు, ఇన్నర్స్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ దొరుకుతది. అది ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదండి. ఏంటే ఎక్కడ చూసినా నీ బట్టలే, అవేం కనబడట్లేదు అంటే, చూసుకో అమ్మా ఇప్పుడే మూట కట్టి కింద పెట్టేసా. ఇప్పుడే తీసుకురా. దండానికి ఆరేసింట వెళ్ళి తెచ్చుకో. తెచ్చుకో ఏసుకో. అంతే. దేవుడా, మగవాళ్ళకి ఇలాంటివన్నీ ఏం లేదండి. ఏం లేదు. పాపం వాళ్ళ వాళ్ళని అదృష్టవంతులమ్మ. వాళ్ళ నిజంగా వాళ్ళకి అదృష్టవంతులు. అసలు ఎందుకు వ్యామోహం ఉండదో, నిజంగా అది గాడ్ గిఫ్ట్. చీరలు మనకే ఇలా ఉంటది కానీ మగవాళ్ళకి అసలు ఉండదు. గ్రేట్ ఉండదు, అది. ఉండదు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళ దయచేసి చేతులెత్తి దండం దీని పెట్టాలి. మీద అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ అండి. మనం 10,000 కొన్నా, ₹1,00,000 చీర కొన్నా కూడా దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళండి. మీరు షాప్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, చీరల కోసం వెళ్ళినప్పుడు వాడు కూల్ డ్రింక్లు ఇస్తాడు, అది అవును. ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఫ్యాన్ వేస్తాడు, ఏసీ వేస్తాడు. రేపు పొద్దున అండి, రేపు ఎక్స్చేంజ్ ఇప్పుడు కాదండి, రేపు రండి, ఇది అసలు exchange ఎవరో time అన్నట్టు కాదండి. చూస్తాడు. ఆగండి, కస్టమర్లు ఉన్నారు, మీరు పక్కన నిల్చోండి అంటాడు ఆడు. ఆ చీర పుచ్చుకోవాలి అలా నిల్చుంటే వాడు ఎప్పుడు ఇస్తాడు అది ఎక్స్చేంజ్. ఎందుకంటే ఈమె అనుకున్న డిజైన్ పైన ఉండాల్సిన డిజైన్ మధ్యలో వచ్చింది, అయిపోయింది. ఇంకా ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినట్టుగానే ఆవిడ రాత్రి నిద్రపోదు, పొద్దున్నే షాపు తెరవకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఏదో నాకున్న 100 చీరల్లో ఈ చీర ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఈ ఆకు కింద పోతే ఏంటి, పైన ఉంటే ఏంటి అని అనుకోట్లా, తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. వాడేం చేస్తాడు, నిన్న ఇచ్చిన ట్రీట్మెంట్ ఇయ్యాడు కదా, వంచినీళ్ళు కూడా ఇయ్యడాడు. ఆగండి, ఎక్సైజ్ టైం కాదండి, మీరు తర్వాత రండి అని చెప్తాడు. ఖచ్చితంగా మనం అక్కడే కూర్చుంటాం. కాబట్టి ఈ చీరల పిచ్చి కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. సో దీనివల్ల ఏమి లాభాలు ఏమి ఉండవు, ఎవ్వరు మనకు కిరీటాలు పెట్టరు, ఏమి చెయ్యరు. కాబట్టి దయచేసి దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఏ పుస్తకాలు కొనుక్కోండి, చదువుకోవచ్చు, సేవింగ్ చేసుకోండి saving బెటర్. నన్ను అడిగితే సేవింగ్స్ బెటర్. సేవింగ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా పెట్టేసి అంటే కంపారిజన్ చేసుకోకుండా ఉంటేనే మంచిదండి. ఎస్, నిజంగా ఆడవాళ్ళు అనగానే చక్కగా తయారవుతారు, నగలేసుకుంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే శుభ్రంగా తయారవుతారు. అప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్, చూసే అంటే వాళ్ళకి ఏది అతి అనేది ఉండకూడదు కదా. అతి అనేది ఉండకూడదు అంతే. అంతేగాని అదంటారు చంకలో పిల్ల కడుపులో పిల్ల అన్నట్టుగా బ్యాగ్ లో ఉంటాయి, మళ్ళీ ఇంట్లో కొత్త చీరలు ఉంటాయి, మళ్ళీ ఆన్లైన్ లో కాగానే రాత్రి లైవ్ కాగానే మళ్ళీ ఆన్లైన్. ఏంటి నాకు ఈ చీర నచ్చిందంటే, లేదు మేడం ఇప్పుడే ఆర్డర్స్ అన్ని అయిపోయినాయి, వాళ్ళు ఇంకా కావాలని లేనిపోయిన ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసేసి, మీకు కావాలని చెప్పండి 500 ఇస్తే ఎక్కువ, పర్లేదండి నాకు 500 ఎక్కువైనా పర్లేదు ఆర్డర్ చేసి. కాబట్టి దయచేసి ఏదైనా సరే కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో లేనప్పుడు అనవసరంగా మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నాము అనుకోండి అనేది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సూపర్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.